ఫ్రెండ్స్, ఈరోజు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అతి తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ కవర్ అయ్యేటువంటి ఒక వీడియోని చేస్తున్నాం మనం ఈరోజు. ఇది మీకు రివిజన్కి చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. అయితే కొత్తగా ప్రిపేర్ అవుతూ ఇప్పుడే స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియోని చూస్తే ఎక్కువ బిట్స్ ఏదో కవర్ అయినాయి, ఎక్కువ విషయాలు చెప్పిండని కొద్ది ఇబ్బంది కలగవచ్చు. కానీ ఆల్రెడీ రివిజన్ చేస్తే మాత్రం యూజ్ అవుతుంది. ఒకవేళ రివిజన్ చేయకపోయినా 1-4 సార్లు ఈ వీడియో చూడడం వల్ల మీరు కమిటీలు కమిషన్ల పరంగా పర్ఫెక్ట్ అవుతారు. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ చాప్టర్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈలో 3 చాప్టర్స్ ఉండడం, మనకు 6 చాప్టర్స్ ఉండడం జరిగింది. అందులో ఫస్ట్ చాప్టర్లో విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇవ్వడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి విషయంలో విద్య యొక్క చరిత్రను 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి ప్రాచీన కాల విద్యా విధానం, రెండవది మధ్యకాల యుగం లేదా ముస్లిం కాల విద్య, మూడవది ఆధునిక కాల విద్య అని 3 రకాలుగా విభజించారు. ఇందులో మనం ఇప్పుడు ప్రాచీన కాలం కాకుండా, మధ్యకాలం కాకుండా వాటికి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తున్నాం. ఆధునిక కాల విద్యలో ఎక్కువగా బిట్స్ కవర్ అవుతున్నటువంటి స్వాతంత్ర పూర్వ విద్యా విధానాన్ని మనం తీసుకుంటున్నాం. ఆధునిక కాల విద్యా విధానం 2 రకాలు. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కొన్ని యాక్ట్స్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ యాక్ట్స్ వచ్చినాయి. ఆ ఎడ్యుకేషన్ యాక్ట్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ మనకి ఇక్కడ నడుస్తుంది. అందులో ఇప్పుడు ఆధునిక కాల విద్యా విధానంలో స్వాతంత్ర పూర్వకాల విద్యా కమిషన్ల గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిసారి ఆధునిక కాలంలో విద్య ప్రారంభించడానికి ఇక్కడ ప్రముఖుడు, అసలు మనం మాట్లాడితే 1575లో ఫ్రాన్సిస్ జేవియర్ అని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటిసారి బొంబాయిలోని బాంద్రా అనేటువంటి ప్రాంతంలో 1575లో 1575లో మరి ఇక్కడ ఒక కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాలను ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి కళాశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఫ్రాన్సిస్ జేవియర్. ఈ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క దేశం ఏమిటి అంటే పోర్చుగీస్ దేశం. మరి పోర్చుగీస్ దేశస్థుడు కావడం వలన ఈ భారతదేశంలో ఫస్ట్ బ్రిటిష్ కాల విద్య పేరు బ్రిటిష్ కాల విద్యనే కానీ ప్రారంభించబడేది మాత్రం ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళతో అని చెప్పి ఆధునిక కాల విద్య పోర్చుగీస్ వాళ్ళతో ప్రారంభమైంది అని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ఎస్ ముఖర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అవుతుంది ఎస్ఎస్ ముఖర్జీ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండో మళ్ళీ ఒకసారి చూస్తే ఆధునిక కాల విద్యా విధానం అనేది మొదట పోర్చుగీస్ వాళ్ళతో ప్రారంభమైంది అనవచ్చు. ఎగ్జాంపుల్ నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి బ్రిటిష్ కాలపు విద్యా విధానం ప్రథమంగా ఎవరితో ప్రారంభమైందని ఎస్ఎస్ ముఖర్జీ యొక్క ఉద్దేశం అని అడగవచ్చు. ప్రారంభంలోనే క్వశ్చన్లో బ్రిటిష్ కాలం అన్నాడు కాబట్టి ఆన్సర్ మీరు బ్రిటిష్ అని ఆన్సర్ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. పోర్చుగీస్ వాళ్ళతోటి ప్రారంభమైంది. కట్ చేస్తే మరి ఈ విధంగా భారతదేశంలోకి మరి ఫస్టే ప్రాంతీయ భాషలు రావు కాబట్టి వచ్చినటువంటి వ్యక్తులు ఏం చేశారు సార్ అంటే ఫస్ట్ డెన్మార్క్ దేశస్థుడైనటువంటి జిగెన్ బాల్క్ కనబడేటువంటి డెన్మార్క్ దేశస్థుడు మరి బైబిల్ను, జిగెన్ బాల్క్ అనేటువంటి వ్యక్తి బైబిల్ను తమిళంలోకి తర్జుమా చేశాడు. బైబిల్ని తమిళంలోకి మార్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటాడు డెన్మార్క్ దేశస్థుడైనటువంటి జిగెన్ బాల్క్. మరి ఇక్కడ తమిళం అనే ఒక ప్రాంతీయ భాషలోకి మార్చాడు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఈజీగా మారడానికి కారణం అయ్యింది. ఇదే బైబిల్ను తెలుగులోకి మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే షుల్జ్ అనబడేటువంటి వ్యక్తి మొదటిసారి దీన్ని మార్చడం జరిగింది. ఎగ్జామ్లో ఇది బిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మరి జిగెన్ బాల్క్ బైబిల్ని తమిళంలోకి మారిస్తే షుల్జ్ బైబిల్ని తెలుగులోకి మార్చడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్నాం కాబట్టి బ్రిటిష్ దేశస్థుడైనటువంటి చార్లెస్ గ్రాంట్ 1772లో ఇండియాలోకి అడుగుపెట్టడం జరిగింది. చార్లెస్ గ్రాంట్ 1772లో ఇండియాలోకి అడుగుపెట్టి సుమారు 20 సంవత్సరాల పాటు భారతదేశం అంతా పర్యటించి 1792లో వారు రాసినటువంటి గ్రంథం ఏమిటి అంటే అబ్జర్వేషన్స్ అనే గ్రంథం రాయడం జరిగింది. అబ్జర్వేషన్స్ అనే గ్రంథం ఎవరు రాశారు అని ఎగ్జామ్ అడగవచ్చు. ఎవరు రాశారు అంటే చార్లెస్ గ్రాంట్ అనేటువంటి మహాశయుడు రాశాడు. చార్లెస్ గ్రాంట్ ఇంగ్లాండ్ దేశస్థుడు. ఇతను 2 సిఫారసులు ఇవ్వడం జరిగింది. భారతీయులు దౌర్భాగ్యులు, వీళ్ళు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇలాంటి భారతీయులకు విద్యను అందించాల్సిన అవసరం ఇంగ్లాండ్ బ్రిటిష్ దేశస్థులమైన మన మీదనే ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతుంది. భారతీయులను దౌర్భాగ్యులుగా పోలుస్తూ వారికి విద్యను అందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది ఎవరు అంటే చార్లెస్ గ్రాంట్, ఇంగ్లాండ్ దేశస్థుడు. అతను రాసిన గ్రంథం ఏమిటి అంటే అబ్జర్వేషన్స్ అనేటువంటి గ్రంథం రాయడం జరిగింది. అబ్జర్వేషన్స్ అనే గ్రంథం వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 1792. మరి చార్లెస్ గ్రాంట్ ఇండియాలోకి వచ్చిన సంవత్సరం ఎప్పుడంటే 1772. ఈ చార్లెస్ గ్రాంట్ రెండు సిఫారసులు ఇచ్చిండు. అందులో ఒకటవ సిఫారసు ఏమిటి అంటే ఆంగ్ల విద్య అనేది తప్పనిసరి అని చెప్పాడు. రెండవది క్రైస్తవ మతం అనేది ప్రజలను బాగా చేయగలిగేటువంటి మతం అని చెప్పాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఎగ్జామ్లో చార్లెస్ గ్రాంట్ ఈ క్రింది ఏ 2 అంశాలు భారతీయులను మేల్కొల్పుతాయని చెప్పి 1 ఆంగ్ల విద్య, 2 క్రైస్తవ మతం, 3 పై 2, 4 ఏది కాదు అంటే ఆన్సర్ పై 2 అవుతుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టమ్, క్రైస్తవ మతం అనే రెండింటిని ఎవరు సూచించారంటే చార్లెస్ గ్రాంట్ సూచించడం జరిగింది. ఈ చార్లెస్ గ్రాంట్ చెప్పినటువంటి విషయాలను మరి అక్కడ ఉన్న ఇంగ్లాండ్ పార్లమెంటులో దీన్ని ప్రవేశపెడితే వైఫల్యం చెందినందుకు ఇతను డంకన్ దొర చేత పైరవి చేయించి వారన్ హేస్టింగ్ వైస్రాయిగా ఉన్నప్పుడు దీనిని చార్టర్ చట్టం రూపంలో తీసుకురావడం జరిగింది. మరి ఆ చార్టర్ చట్టంలో ఏమేమి సిఫారసులు ఉన్నాయో చూద్దాం. చార్టర్ చట్టం అనేది 1813వ సంవత్సరంలో వచ్చేది. చార్టర్ చట్టం వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1813. ఈ 1832లో వచ్చింది చార్టర్ చట్టం. అదే 1913లో వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వ చట్టం. 1931లో రౌండ్ టేబుల్ సమావేశం ఇంగ్లాండ్లో జరిగింది. అన్ని లింకు పెట్టుకొని గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. 1813లో చార్టర్ చట్టం వచ్చింది. 1913లో బ్రిటిష్ నూతన ప్రభుత్వ చట్టం వచ్చింది. 1931 రౌండ్ టేబుల్ సమావేశం అయింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే గాంధీజీ ఇంగ్లాండ్ వాళ్ళ చేత వ్యతిరేకించి ఆ తర్వాత తాను వార్తా విద్యా విధానానికి పునాది పడింది. కట్ చేస్తే ఇక్కడ 1813 గురించి చర్చిస్తున్నాం. ఈ చార్టర్ చట్టంలో 4 సిఫారసులు రావడం జరిగింది. ఆ 4 సిఫారసులు ఏమేమి వచ్చినాయి తల్లి అంటే 1 ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి. రెండవది క్రైస్తవ మతం అనేది ఖచ్చితంగా బోధించాలి. క్రైస్తవం గురించి ఇండియాలో ఖచ్చితంగా మత వ్యాప్తి జరగాలి. మూడవది క్రైస్తవానికి సంబంధించినటువంటి ఒక బిషప్ ఉండాలి. ఈ క్రైస్తవ బిషప్ జీతం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇవ్వాలి. 4 విద్య కోసం 1 లక్ష రూపాయల ఖర్చును పెట్టాలి అనేటువంటి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. చక్కగా ఒక చార్ట్ లాగా గీసిన మనం 1813 చార్టర్ చట్టం ఇప్పుడు ఇట్లా గీసిన దాన్ని మీరు మైండ్లో ప్రింట్ చేసుకోండి. గ్రాంట్ సిఫారసులేమో 2 ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం, క్రైస్తవం అని. బట్ చార్టర్ చట్టం రూపంలో వారన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు డంకన్ దొర అని చెప్పేసి ఇంగ్లాండ్ పార్లమెంట్లో డంకన్ దొర ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ చార్టర్ చట్టం రావడానికి ప్రవేశపెట్టే రోజు ఏమన్నాడంటే భారతీయులు సంస్కృతి సంప్రదాయాలు లేనటువంటి మూర్ఖులు, అంటే అన్కల్చర్డ్ ఫెలోస్. ఇండియన్స్ ఆర్ అన్కల్చర్డ్ ఫెలోస్. భారతీయులు సంస్కృతి సంప్రదాయాలు తెలియనటువంటి వ్యక్తులు. ఇలాంటి వాళ్లకు కల్చర్ డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఇంగ్లాండ్ దేశస్తులదైనటువంటి మనదే అని చెప్పాడు. మీకు ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో ఏ వ్యాఖ్య ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదని కొటేషన్ ఇస్తాడు. ఈ క్రింది వారిలో సరికాని వ్యాఖ్య ఏది? 1 గోఖలే తీర్మానం వైఫల్యం చెందగానే నేటితో ప్రాథమిక చర్చ ముగిసినట్టే అని చెప్పింది సర్ రోనాల్డ్ షా. 2 భారతదేశంలో విద్యా విధానం అనేది ఆధునిక విద్య ప్రారంభించింది పోర్చుగీసు వాళ్ళే అని చెప్పింది పిఎల్ రావత్. 3 మరి చార్టర్ సంస్కృతి సంప్రదాయాలు లేని భారతీయులకు ఆ సంప్రదాయాలు నేర్పించాల్సిన బాధ్యత మనదే అని చెప్పింది మెకాలే. 4 రక్తంలో వర్ణంలో భారతీయులై ఉండి ఆలోచనలో మాత్రం ఆంగ్లేయులై ఉండాలని చెప్పింది లార్డ్ మెకాలే అని చెప్పి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇందులో సరైనది ఏది అంటే 4th వన్. మిగిలిన 3 సరైనవి కావచ్చు కానీ అక్కడ చెప్పిన వాళ్ళ పేరు తప్పుగా ఉంది. అట్లా ఏది కరెక్ట్ మ్యాచింగ్ అవుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటువైపు స్టేట్మెంట్స్ ఇచ్చి ఇటువైపు సంవత్సరాలు ఇస్తాడు, లేకపోతే శాస్త్రవేత్తలను ఇస్తాడు. జితపరచంలో 1A 2B అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఈ మధ్య కాలంలో అది బాగా అలవాటైంది ఎగ్జామ్లో. కాబట్టి మనం ఆ రకంగా ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుందో ఆ రకంగా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. చార్టర్ చట్టంలో ఇక్కడ సింపుల్గా 4 ఉన్నాయి. 1
ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ. నెక్స్ట్ రెండవది వచ్చేసి క్రిస్టియన్ రిలీజియన్, క్రైస్తవ మతం అనేది విస్తృతంగా వ్యాప్తి చెందించాలని చెప్పిండు. మూడవది క్రైస్తవాన్ని డెవలప్ చేయడానికి ఒక మతాధికారి ఉండాలి, బిషప్ ఉండాలి. 4 ఎడ్యుకేషన్ వరకు హ్యావ్ టు స్పెండ్ 1 lakh rupees టు డెవలప్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చార్టర్ చట్టం అనబడేటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ చార్టర్ చట్టంలో గమ్మత్ ఏంటంటే చట్టం చేసింది ఎవరు అంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్. చట్టం చేసింది ఎవరు అంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్. ఇంగ్లాండ్ గవర్నమెంట్ చట్టం చేసింది, కానీ ఈ చట్టంలో గమ్మత్ ఏమంటే ఈ 4 అంశాలను ఎవరు పూర్తి చేయాలి అంటే ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ 4 బాధ్యతలను తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపార నిమిత్తం బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు ఇండియాకు. అలాంటి వాళ్లకు ఇలాంటి బాధ్యత ఎందుకు అప్పచెప్పారనే విషయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ విధానాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు ఇవన్నీ మేము చెయ్యము అంటే గవర్నమెంట్ను ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి ఏ విధంగా ఫాలో కావాలనే స్కెచ్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అందుకొరకు ఈ ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఒక్కసారి ఖర్చు పెట్టాలా, విడతల వారీగా ఖర్చు పెట్టాలా, చిన్నపిల్లలకు ఖర్చు పెట్టాలా, పెద్దవాళ్ళకు ఖర్చు పెట్టాలా, దీని మీద మాకు క్లారిటీ లేదు. రెండవది భారతీయులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తే లాభం ఏంది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో బోధించే వాళ్ళు లేరు, వినాలంటే వాళ్ళకి ఆసక్తి లేదు. మూడవది క్రైస్తవ మతంలో బిషప్ జీతం ఇవ్వాల్సిన ఆవశ్యకత మాకెందుకు ఉందని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ఇంగ్లాండ్ గవర్నమెంట్ తోటి వ్యతిరేకించింది. ఈ వ్యతిరేకించడం వల్ల వచ్చినటువంటి వివాదాన్ని ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం అంటాం. ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం అంటాం. ఈ ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం అనేది ఇన్ బిట్వీన్ ద ఎరా పీరియడ్ ఆఫ్ 1813 టు 1835 వరకు 1813 నుంచి 1835 వరకు కొనసాగింది. కాబట్టి ద పీరియడ్ ఇన్ బిట్వీన్ 1813 టు 1835 దీని ఇంటెలెక్చువల్స్ పీరియడ్ అంటాం. ప్రజ్ఞావంతుల కాలం అనే పేరుతో పిలుస్తాం. ఈ కాలాన్ని మనం ఏమని పిలుస్తాం తల్లి అంటే ప్రజ్ఞావంతుల కాలం లేదా ఇంటెలెక్చువల్స్ పీరియడ్ అని పిలుస్తాం. 1813 నుంచి 1835 లార్డ్ మెకాలే వచ్చే వరకు. ఎగ్జామ్ 34 అనొచ్చు, 35 అనొచ్చు, దట్స్ నాట్ ఇట్ ఆల్ మ్యాటర్. కట్ చేస్తే ఇక్కడ ఆంగ్లిస్టులు అంటేనేమో ఇంగ్లాండ్ వాళ్ళు, క్లాసిస్టులు అంటేనేమో ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం ఏం జరిగిందని చెప్పడానికి ముందు ఒకసారి దీన్ని చూడండి. చార్టర్ చట్టం వచ్చిన సంవత్సరం 1830. ఎవరి కాలం అంటే వారన్ హేస్టింగ్స్ కాలం. ఆ టైంలో స్టేట్మెంట్ సంస్కృతి సంప్రదాయాలని వ్యాఖ్యానం చేసేది ఎవరంటే డంకన్ ద్వారా. మరి చార్లెస్ గ్రాంట్ చెప్పిన సిఫారసులకు అదనంగా 2 సిఫారసులు జోడించి వచ్చింది చార్టర్ చట్టం. అందులో ఇంగ్లీష్ మీడియం, క్రైస్తవ మతం, బిషప్, 1 lakh rupees అనే ఈ 4 అంశాలను తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎవరు అమలు చేయాలని చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఇద్దరి మధ్య జరిగే వివాదమే ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదం. ఏ విధంగా జరిగిందనే చూద్దాం. మరి ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదాన్ని మనం ఇక్కడ చర్చిస్తున్నాం తల్లి. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంగ్లిస్టులు ఇటువైపు మనం ఇక్కడ క్లాసిస్టులు అని ఇద్దరు గురించి చర్చిస్తున్నాం. ఈ ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ అనే వివాదాన్నే మనం ప్రాగ్ పశ్చిమ వివాదం అంటాం. ఆంగ్లిస్టులు అంటే ఫారినర్స్ కిందికి లెక్క వస్తుంది కాబట్టి దీన్ని పశ్చిమ అంటాం, ఫారినర్స్. మరి ప్రాగ్ అంటాం. క్లాసిస్టులు అంటే ప్రాగ్వాదము అంటాం. దీన్నే ఆంగ్లో ఓరియంటల్ అంటాం. క్లాసిస్టులనే ఓరియంటలిస్టులు అంటాం. భారతదేశం అనేది జాగ్రఫీ ప్రకారం ఓరియంటలిస్ట్ అంటాం. మరి ఆంగ్లిస్ట్ క్లాసిస్ట్ వివాదానికి చాలా చక్కగా ఓపిక నోట్స్ ముందర పెట్టుకొని బాగా వినండి. సబ్జెక్ట్ అవలీలగా మీ బుర్రలకు ఎక్కించే బాధ్యత నాది. ఆంగ్లిస్టులు క్లాసిస్ట్ అసలు ఏం చెప్పారు, ఆంగ్లిస్టులు ఏం చెప్పారు అంటే ద మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. ఖచ్చితంగా బోధించాల్సింది ఇంగ్లీష్ మీడియంలోనే. ఎవరికి? మన ఇండియన్స్ విద్యను అందిస్తానికి వాళ్ళిద్దరు కొట్లాడుతారు. చదవాలనేమో మనకు లేదు, మనకు వద్దనంటేమో మనకు. కానీ ఎట్లా చదువు చెప్పాలనేమో వాళ్ళు తిప్పలబడుతారు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలని ఆంగ్లిస్టులు చెప్తారు. మరి క్లాసిస్టులు ఏం చెప్తున్నారంటే నో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, చెప్పడానికి సార్లు కూడా లేరు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఓరియంటల్ భాషలు అంటాం. ఓరియంటల్ అంటే అది తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు,
కన్నడ కావచ్చు, ఇంకా ఒరియా కావచ్చు, ఏదన్నా కావచ్చు, మన భారతీయ భాషలను ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటాం. ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ అన్న రీజియన్ లాంగ్వేజెస్ని బోధించాలని క్లాసిస్టులు చెప్తున్నారు. మరి వీళ్ళకు ఆంగ్లిస్టులు ఇక్కడ ఏమంటున్నారంటే ఖచ్చితంగా క్రైస్తవమును బోధించాలి అంటున్నారు. నో, క్రైస్తవాన్ని బోధించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ ప్రాంతీయ మతం ఏది ఉందో ఆ ప్రాంతీయ మతాన్ని మనం బోధించాలని ఇక్కడ సూచిస్తున్నారు ఓరియంటలిస్టులు. మరి వీళ్ళకి బోధించాల్సింది ఆంగ్ల సాహిత్యం. ఆంగ్ల సాహిత్యం అంటే లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్ బోధించాలని చెప్తున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ కాదు, వీళ్ళకు సంబంధించిన లిటరేచర్, ప్రాంతీయ సాహిత్యం ఏదుందో ఆ సాహిత్యమే బోధించాలని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా భారతదేశంలో ఏ మతం, ఏ కల్చర్, ఏ విద్య ఉందో అదే బోధించాలని చెప్పేది క్లాసిస్టులు కాదు. ఇంగ్లాండ్ వాళ్ళ కల్చర్ డంప్ చేసి అదంతా వీళ్ళకు బ్లడ్లోకి ఎక్కించాలి, ఇంగ్లాండ్ కల్చర్ ఎక్కించాలని ఆంగ్లిస్టులు భావిస్తున్నారు. ఇలాంటి ఆంగ్లిస్టులకు ఒక కోడ్ ఉంది, దాన్ని మీరు ఫార్మ్ బి అనే కోడ్ పెట్టుకోండి. ఫార్మ్ బి అనే కోడ్ పెట్టుకోండి. ఎగ్జామ్లో మిమ్మల్ని ఈ క్రింది వారిలో ఆంగ్లిస్ట్ ఎవరు, ఆంగ్లిస్టు కానిదెవరు, క్లాసిస్ట్ ఎవరు, క్లాసిస్ట్ కానిదెవరు అని క్వశ్చన్ అడుగుతుంటాడు. ఎఫ్ అంటే ఫెర్రీ, ఐ అంటే ఇర్విన్, ఆర్ అంటే రాజా రామ్మోహన్ రాయ్, ఎం అంటే మెకాలే, డి అంటే డంకన్. మళ్ళీ చెప్తున్న ఒకసారి హాయిగా వినండి. ఎఫ్ అంటే ఎవరు అంటే ఫెర్రీ, ఐ అంటే ఎవరు అంటే ఇర్విన్, ఆర్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ మనోడే కానీ అట్లా, ఎం అంటే మెకాలే, డి అంటే ఎవరు అంటే డంకన్. వీళ్ళందరూ బలమైనటువంటి ఆంగ్లిస్టులు. ఇందులో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఒకటే వ్యక్తి, అది రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఆంగ్లిస్టుల సైడ్ ఉన్నాడు, క్లాసిస్టుల సైడ్ లేడు. అంటే ఇంగ్లీష్ మీడియంలో భారతీయులకు విద్య అవసరమని ఆ రోజే గుర్తుపట్టిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. కోడ్ మీరు ఫార్మ్ డి అని గుర్తుపెట్టుకోండి. ఫెర్రీ, ఇర్విన్, రాజా రామ్మోహన్ రాయ్, మెకాలే, డంకన్. కట్ చేస్తే క్లాసిస్టులకు మీరు ఏమని కోడ్ పెట్టుకుంటారంటే మరి యూపీ జేకే అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. యూపీ ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. యు అంటే చార్లెస్ వుడ్, పి అంటే ప్రిన్సెస్, జే అంటే జార్విన్, కే అంటే కెప్టెన్ కెండి. ఇక్కడ రాసుకున్న ఎవరెవరంటే చార్లెస్ వుడ్, పి అంటే ఎవరంటే ప్రిన్సెస్. ఎవరి ప్రిన్సెస్ అంటే ₹1,00,000 ఎట్లా ఖర్చు పెట్టాలని చెప్పి, ₹1,00,000 ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా ఖర్చు పెట్టాలనే దానికి ఎవరి కమిటీ అంటే ప్రిన్సెస్ కమిటీ అధ్యక్షతన నడిచింది. ఆ ప్రిన్సెస్ అనే వ్యక్తి క్లాసిస్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ మనిషి. జే అంటే జార్విన్, కే అంటే కెప్టెన్ కెండి. వీళ్ళు బలమైనటువంటి క్లాసిస్టులు. ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో ఆంగ్లిస్టు కాని ఎవరు, క్లాసిస్టు కాని ఎవరు అంటాడు. ఆ విషయంలో అలర్ట్గా ఉండాలి. ఓవరాల్గా ఇక్కడ నడిచినటువంటి వివాదం ఏమిటంటే ప్రాక్ పశ్చిమ వివాదం. ఎవరెవరి మధ్య నడిచింది అంటే ఆంగ్లిస్టులు, క్లాసిస్టుల మధ్య జరిగింది. మరి కొంతమంది ఏమో ఇంగ్లీష్ విద్యను అంటారు, కొంతమంది ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటున్నారు. ఈ విధంగా జరిగిన తర్వాత మరి ఏ విధంగా మన చర్చ ఉంది. మరి ఆంగ్లిస్టు క్లాసిస్టు వివాదాన్ని సద్దుమణిగించగలిగే అంత శక్తి కలిగిన వ్యక్తి కావాలి, అంత ఇంటెలిజెంట్ కావాలి, ఆ స్థాయి జ్ఞానం కలిగి ఉండాలంటే ఆయన న్యాయశాస్త్రం చదవాలి. కాబట్టి విలియం బెంటింగ్ అనబడేటువంటి వైస్రాయ్కి మరి న్యాయ సలహాదారుడు అనమాట. ఎవరు? లార్డ్ మెకాలే న్యాయ సలహాదారు. ఎవరికి న్యాయ సలహాదారు? విలియం బెంటింగ్. ఇలాంటి న్యాయ సలహాదారుడు ప్రాక్ పశ్చిమ వివాదాన్ని బ్రేక్ చేయడానికి వచ్చి ఈ యొక్క చార్టర్ చట్టాన్ని చాలా క్లియర్గా కీన్ అబ్జర్వేషన్ లైన్ టు లైన్ చదివిండు లార్డ్ మెకాలే. చదివి అక్కడ ఏమని చెప్పిండంటే ఎవ్వరు ఎన్ని మాట్లాడినా సరే ఫలానా పేజీలో ఫలానా లైన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ద మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ద ఎడ్యుకేషన్ షుడ్ బి ఇన్ ద మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఖచ్చితంగా ఆంగ్లంలోనే బోధించాలి. దీనికి ఎవ్వరు కూడా వ్యతిరేకించాల్సిన పని లేదు. మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లోనే ఇంగ్లీష్ మీడియమే మనం ఫాలో కావాలి. ఈ రూల్కు భిన్నంగా వెళ్ళడానికి లేదు. స్టేట్మెంట్ నెంబర్ 1. నెక్స్ట్ స్టేట్మెంట్ నెంబర్ 2. ఖచ్చితంగా కూడా వీళ్ళకు మనం బోధించాల్సింది ఆంగ్ల సాహిత్యమే.
అంటే శ్రీనాథుని గురించో, నన్నయ్య గురించో, పోతన గురించో, సి నారాయణ రెడ్డి గురించో చదివేది కాదు. ఖచ్చితంగా వీళ్ళు చదవాల్సింది ఎవరిది అంటే చార్లెస్ మిల్టన్. మిల్టన్ సాహిత్యం చదవాలి, మిల్టన్ సాహిత్యం చదవాలి. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరి సాహిత్యాన్ని చదవాలని చెప్పి లార్డ్ మెకాలే చెప్పిండు అంటాడు, మిల్టన్ సాహిత్యాన్ని చదవాలి. మరి అదేవిధంగా మన దగ్గర ఫిలాసఫర్స్ ఉన్నారు. స్వామి వివేకానంద ఉండవచ్చు, జిడ్డు కృష్ణమూర్తి ఉండవచ్చు, అరవింద ఘోష్ ఉండవచ్చు. ఇది కాదు మనకు కావాల్సినటువంటి తత్వం. జాన్ లాక్ తత్వశాస్త్రాన్ని చదవాలి. తత్వశాస్త్రం అంటే జాన్ లాక్దే. ఈ ఇద్దరిని చదివిన వాళ్ళనే మేము మేధావిగా వర్ణిస్తాం, మిగిలిన వాళ్ళని మేము వర్ణించాము అన్నాడు. ఇప్పుడు ఎగ్జామ్లో పెట్టి ఏమవుతుందంటే మెకాలే ప్రకారం మేధావి ఎవరు, 1 టెట్ పాస్ అయిన వాడు, 2 డిఎస్సి రాసేవాడు, 3 ఉత్తగానే కూర్చొని ఇంకా యూట్యూబ్ రీల్ చూసేవాడు, 4 మిల్టన్ సాహిత్యం జాన్ లాక్ తత్వశాస్త్రం చదివినవాడు అంటే ఇది వస్తారు. ఒక్కొక్కసారి ఏమిస్తాడంటే ఈ క్రింది వాళ్ళలో మెకాలే ప్రకారం ఎవరి తత్వం చదివిన వాళ్ళు మేధావి అని ఇచ్చి 2 ఇస్తాడు. 1 మిల్టన్, 2 జాన్ లాక్, 3 పై 2, 4 ఏది కాదంటాడు. ఆన్సర్ జాన్ లాకే అవుతుంది, మిల్టన్ కాదు. సాహిత్యం అన్నప్పుడు మాత్రమే మిల్టన్ అవుతుంది. సో ఇక్కడ ఆ రెండింటిని బాగా బైహార్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. స్టార్ట్ చేస్తే థర్డ్ వన్, ఈ ప్రపంచంలో ఉండాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. అంటే ఈ ఇంగ్లీష్ సమస్త సైన్స్ భాండాగారానికి there is only single key to open that knowledge bank, that is English. There is no another alternate way. అంటే ఈ ప్రపంచంలో విజ్ఞానాన్ని ఓపెన్ చేయాలంటే ఒకే ఒక తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి ఇంగ్లీష్ తప్ప ఏ భాష తీసుకున్నా ప్రపంచంలో కొద్ది జ్ఞానం వస్తుంది కానీ మొత్తం జ్ఞానం సంపాదించే అవకాశం లేదు. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ద వే టు ఓపెన్ ద నాలెడ్జ్ బ్యాంక్. ఆ యొక్క జ్ఞాన భాండాగారాన్ని ఓపెన్ చేస్తాం. కట్ చేస్తే 4వ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని అంటే మేము అంటే ఇంగ్లాండ్ వాళ్ళకు నాలెడ్జ్ ఎట్లా వచ్చింది? గ్రీకు వల్ల వచ్చింది. ఇంకే విధంగా వచ్చింది? లాటిన్ వల్ల వచ్చింది. మరి మేము ఏ విధంగానైతే గ్రీకు లాటిన్ భాషల చేత ఇన్స్పైర్ అయినామో ఆ విధంగానే భారతీయులు కూడా మా ఇంగ్లాండ్ వాళ్ళ ఇంగ్లీష్ని చూసి మీరు ఇన్స్పైర్ కావాల్సిన అవసరం ఉంది. మేమే గొప్ప అనుకోలే. మేము గ్రీకు లాటిన్ చూసి ఎంతో నేర్చుకున్నాం. మరి వీళ్ళని చూసి మేము నేర్చుకున్నప్పుడు మమ్మల్ని చూసి మీరు ఎందుకని నేర్చుకోవాలని చెప్పి గ్రీకు లాటిన్ మేము ఎట్లా ఫాలో అయినామో మమ్మల్ని చూసి మీరు అట్లా ఫాలో కావాలి అని చెప్పే. నెక్స్ట్ 5th వన్ స్టేట్మెంట్ ఏమి ఇస్తుందంటే మీరు గొప్పగా ఊహించుకుంటున్నారు. మా దగ్గర మహాభారతం ఉంది, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, మార్కండేయ పురాణం ఉంది, ఆంజనేయ దండకం ఉందని మీరు ఊహించుకుంటున్నారు. అట్లనే ఇస్లామిక్ కల్చర్ మీరు కూడా మీకున్నదే ఇంతంత పుస్తకం ఖురాన్. ఆ ఖురాన్ చదివి ఇదే ఆ సమస్తం అనుకుంటున్నారు. మీ అరబిక్ నాలెడ్జ్, మీ యొక్క భారతీయ పురాణాలు ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయో ఈ భారతదేశంలో ఉన్న ఆ నాలెడ్జ్ అంతా అక్కడ పెడితే దట్ ఈస్ ఈక్వల్ టు ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఇంగ్లాండ్ నాలెడ్జ్. భారతదేశంలో ఉన్న హిందూ అరబిక్ జ్ఞానం మా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సింగిల్ సెల్ఫ్, ఒక సొరుగు అంటాం తెలుగులో, ఒక సొరుగుకు సమానం. ఏంటిది సొరుగుకు సమానం అంటే హిందువుల యొక్క జ్ఞానం కావచ్చు ప్లస్ ముస్లింల అరబిక్ జ్ఞానం కావచ్చు. ఈ జ్ఞానం నువ్వు ఎంత ఉందని చెప్తున్నావో, ఎన్ని లారీల పుస్తకాలు తీసుకొస్తావు తీసుకురా, అది సింపుల్ మా దగ్గర ఒక సెల్ఫ్కు సమానం. అంత తక్కువ నాలెడ్జ్ ఉంది మీ దగ్గర అని మనల్ని విమర్శించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. లార్డ్ అని ఎందుకన్నా అతను న్యాయశాస్త్రాన్ని చదివాడు. న్యాయశాస్త్రాన్ని చదివిన వాళ్ళను ఇంగ్లాండ్లో లార్డ్ అనే పేరు పిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి లార్డ్ మెకాలే అని పిలుస్తున్నాం. కట్ చేస్తే లాస్ట్కి ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి ఇంకా అద్భుతమైనటువంటి అంశం ఏం చెప్తుందంటే రక్తంలో వర్ణంలో అంటే వర్ణం అంటే అర్థం ఏంటంటే రంగు చూస్తానికి కలర్ భారతీయులై ఉండాలి. ఇప్పుడు నా కలర్ ఉంది, మీరు చూస్తున్నారు, నేను అమెరికా అయిన లెక్కున్నానా? లేదు. నన్ను ఏ దేశంలో ఎత్తేసినా చూసి వీడు ఇండియా ఉన్నట్టుంది ఏందని ఎవడైనా గుర్తుపడతాడు. ఇక అప్పుడు 2020 మ్యాచ్ ఆడతారు, అందరు కలిసి ఆడుతుంటారు. అందులో మన కలరోడు ఎవడో గుర్తుపట్టి వీడు ఇండియా వాడు ముత్తగానే చెప్పొచ్చు.
వేరే దేశం వాళ్ళని కూడా చూసి ఊరికైనా గుర్తుపట్టవచ్చు. అట్లా వేరే దేశం వాళ్ళు సీమపాది కలర్ ఉంటారు, కట్ చేస్తే మనం ఒక రకంగా ఉంటాం. కాబట్టి వర్ణముల రక్తం అంటే ఏంది? హెరిడిటీ కల్చర్. మనం రక్తం వర్ణంలో మాత్రమే భారతీయులై ఉండాలి. బట్ వేరే ఆలోచనలో మాత్రం వాడు ఆంగ్లేయుడై ఉండాలి. థింకింగ్ నేచర్ మాత్రం వాన్లో వేసినటువంటి సిమ్ కార్డు మాత్రం, మెమరీ కార్డు మాత్రం మన ఇంగ్లాండ్ వాళ్ళదై ఉండాలి. అంటే చూస్తానికే ఇండియా వాడు కానీ వాని ఆలోచన మొత్తం మన ఇంగ్లాండ్ వాళ్ళ ఆలోచన అయి ఉండాలి. అలాంటి వాడే మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే మనకు కావాల్సింది ఇప్పుడు ఎవరు? కూలీ వాళ్ళు. ఈ పదం వాడి చాలా బ్లేమ్ అయ్యిండు లార్డ్ మెకాలే. కూలీ వర్గం అనేది మనకు ఒకటి అవసరం. లేబర్ పీపుల్ అవసరం మనకు. కూలీ వర్గం అవసరం. కూలీ వర్గం అని ఎందుకు అవసరం అంటే ఇంగ్లాండ్ వాళ్ళకున్న నాలెడ్జ్ను మన భారతదేశంలో ఉన్న సంపదను తీసుకుపోవాలంటే, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను గైడ్ చేయాలంటే వాళ్ళకు రావాల్సిన భాష మన భాష అయితే, ఇద్దరికి ఉన్న ఆలోచన ఒకటైతే పని ఈజీ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అన్నింటికంటే ద ఫైనల్ థీరీలో చిట్ట చివరి స్టేట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం అని చెప్తుంది. అధోముఖ వడపోత సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్. డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ, డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ, అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా కింది నుంచి పైకి డెవలప్ అవుతారు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఇట్లా చదువుకుంటూ వస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చింది ఎందుకు వచ్చారు? ఇంతమందికి చదువు చెప్పనికే రాలే. ఉన్నతమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళు? కులంలో కావచ్చు, డబ్బులో కావచ్చు, హై క్యాడర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇంగ్లీష్ నేర్పిద్దాం. ఆ ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు నేర్చుకున్న ఇంగ్లీషు చూసి ఒకరి తర్వాత ఒకరు కింది స్థాయి వరకు వెళ్తారు. అంతేగాని కింది స్థాయిలో 1వ తరగతి వానికి ఇంగ్లీష్ నేర్పించుకుంటూ వస్తే వాడు డిగ్రీ చదవడానికి 13-14 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఇంగ్లీషు వానికి నేర్పుకుంటూ కూర్చుంటే మరి మన భారతదేశాన్ని ఎట్లా కొల్లగొట్టాలి? చాలా టైం పడుతుంది. కాబట్టి ఓపెన్గా చెప్పిండు లార్డ్ మెకాలే, మనం ఏమైనా విద్యను అందించాల్సింది ఉన్నత వర్గం వాళ్ళకి కానీ కింది స్థాయి వర్గం వాళ్ళకి కాదు అని చెప్పి అధోముఖ వడపోత సిద్ధాంతం చెప్పిండు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమని రావచ్చు అంటే ఆంగ్ల విద్య పితామహుడు ఎవరంటాడు? లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే సిద్ధాంతం ఏ సంవత్సరంలో వచ్చిందంటాడు? 1835. లార్డ్ మెకాలే చెప్పిన సూత్రంలో ఈ క్రింది వాళ్ళలో అయినదేది కానిదేది అంటాడు. అట్లా 3-4 ఇస్తాడు, అవి స్టేట్మెంట్ ఇస్తాడు. మరి విజ్ఞాన శాస్త్ర భాండాగారానికి ఈ క్రింది ఏ భాష తాళం చెవి? 1 లాటిన్, 2 గ్రీకు, 3 పైర్లాండ్, 4 ఆంగ్లం అంటాడు. ఆన్సర్ ఆంగ్లం. ఆంగ్లేయులను ఏ భాష ప్రేరేపించింది? 1 లాటిన్, 2 గ్రీకు, 3 పైర్లాండ్, 4 ఇంగ్లీష్ అంటాడు. ఆన్సర్ పైర్లాండ్. ఉన్నత వర్గాల వారికి విద్యను అందించాలని చెప్పిన సిద్ధాంతం ఇది అంటాడు. అధోముఖ వడపోత డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ. మరి ఎలాంటి వాళ్ళు మాకు కావాలని చెప్పిండు అని అంటాడు? రక్తం వర్ణం ఒకలా ఉండాలి. ఆలోచనలు ఆంగ్లేయులైనటువంటి ఏ వర్గం కావాలి? ఉన్నత వర్గం కావాలన్నా కూలీ వర్గం కావాలన్నా అంటే కూలీ వర్గాన్ని ఎంచుకున్నా అని చెప్పిండు. ఇక్కడితోటి మెకాలే ప్రతిపాదనలు మనం క్లియర్గా చేసేసినాం. మరి ఆ తర్వాత వచ్చినటువంటి 1853వ సంవత్సరంలో 54వ సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ తాకీదు అనేది వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ అంటాం దీన్ని, వుడ్స్ తాకీదు అంటాం. ఈ వుడ్స్ డిస్పాచ్ 1854 1854లో రావడం జరిగింది. అసలు ఎవరు ఈ చార్లెస్ వుడ్ అనే వ్యక్తి? ఎవరు ఈ చార్లెస్ వుడ్ అనే వ్యక్తి? ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డుల డైరెక్టర్. అంటే చాలా పెద్ద పదవి, చాలా పెద్ద పదవి. అక్కడ లార్డ్ మెకాలే ఎంత స్థానమో అంతకంటే పెద్ద స్థానం కలిగిన వ్యక్తి చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపు నుంచి వచ్చిండు. అంటే క్లాసిస్ట్. మీరు ఇక్కడ గమనించాలి, క్లాసిస్టు కాబట్టి ఏ స్టేట్మెంట్స్ ఇస్తాడో మీరు గమనించాలి. మెకాలే విద్య మాకు వద్దని చెప్పి భారతదేశంలో పెద్ద నిరసనలు చెలరేగినాయి. ఇంగ్లీష్ మీడియం చెప్తే వద్దు ఇంగ్లీష్ మీడియం చెప్తే మేము ఉన్నాం ఉరేసుకొని వస్తామని చెప్పి అప్పుడు భారతీయులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్తాంటే ఏడిచారు. ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియం కోసం లక్షల ఫీజులు కడతారు. ఎంత తేడా ఉందో చూడండి. మరి చార్లెస్ వుడ్ అనే వ్యక్తి
క్లాసిస్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇతను క్లాసిస్ట్. క్లాసిస్ట్ అయినటువంటి ఈ చార్లెస్ వుడ్ మరి ఇక్కడ మ్యాగ్నా కార్టాగా పిలువబడినటువంటి హక్కుల పత్రం అంటాం. హక్కుల పత్రం ఏంటిది సార్ హక్కుల పత్రం అంటే? దీన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నా కార్టా అనేటువంటి పేరుతో పిలుస్తారు. అని అన్నది ఎవరు అంటాడు ఎగ్జామ్లో బిట్ అవుతుంది. హెచ్ఆర్ జేమ్స్ చెప్పాడు. బిట్ ఒకసారి మళ్ళీ మంచిగా చెప్తా చూడండి. వుడ్స్ డిస్పాచ్ను మ్యాగ్నా కార్టా లేదా హక్కుల పత్రంగా వర్ణించింది ఎవరంటే హెచ్ఆర్ జేమ్స్. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఉంటాడు. తండ్రి ఉండి కూర్చొని చదువుకోవాలి, 6 గంటల నుంచి 7 గంటల వరకు సైన్స్ చదవాలి, 7 నుంచి 8 వరకు మ్యాథ్స్ చదవాలి, 8 నుంచి 10 గంటల వరకు ఇంగ్లీష్ చదవాలని తండ్రి కొడుకును బెదిరించి చదివిస్తాడు. అయితే ఎప్పుడో ఒక రోజు ఆదివారము శనివారము సెలవులు వచ్చినప్పుడు కొడుకే తండ్రితోటి, నాయన నాకు అది ఇష్టం లేదు, చదువుకి పక్కకు పెడదాం, ఇవాళ సినిమాకి పోదాం, పిక్నిక్ పోదాం, అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం అంటే, సరే నువ్వు ఏది చెప్తావో నీకు తగ్గట్టే నేను చేస్తా అంటే, ఎదుటి వ్యక్తి అభిప్రాయాలను గౌరవించి వాళ్ళ తగ్గట్టు మనం ప్రయాణిస్తే దాన్ని హక్కుల పత్రం అంటాం, దాన్ని మ్యాగ్నా కార్టా అంటాం. అట్లా ప్రజల యొక్క హక్కులను గమనించి వాళ్ళ ఇష్టాలను గమనించి వాళ్ళ ఇష్టాల ప్రకారం మన రేవంత్ రెడ్డి ఎట్లనైతే ఎప్పటి నుంచో ఫ్రీగా బస్సులో తీసుకపోతే బాగుండు కదా, పైసలు పెట్టకుండా అనుకున్నంతే కథం ఏదో దివ్యజ్ఞానంతో తిన్నట్టు అందరిని ఉత్తగానే బస్సులో వద్దంటుంటే కూడా ఈడ ఎక్కి ఆడ దిగి మళ్ళీ ఆడ ఎక్కి ఈడ దిగుతున్నట్టు ఇట్లా హక్కుల పత్రాన్ని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే హెచ్ఆర్ జేమ్స్. మ్యాగ్నా కార్టాగా పిలిచిండు. ఎవరిని పిలిచిండు అంటే వుడ్స్ డిస్పాచ్ని పిలిచిండు. ఎగ్జామ్లో బిట్టు మ్యాగ్నా కార్టా మరియు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా అని ఈ క్రింది ఏ దానిని పిలుస్తారంటాడు? వుడ్స్ డిస్పాచ్ అంటాడు. మేధావుల రిపోర్ట్, మేధావితనంతో కూడిన రిపోర్ట్ అనే పేరు కూడా ఉంది దీనికి. అందరికీ మ్యాగ్నా కార్టా పేరు ఒకటే తెలుసు, కానీ దాని మొత్తం పేరు ఏంటంటే మ్యాగ్నా కార్టా అండ్ ఇంటలెక్చువల్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా అని 2 మొత్తం కలిపి పేరు పెట్టి పిలిచిన వ్యక్తి హెచ్ఆర్ జేమ్స్. కట్ చేస్తే వుడ్స్ డిస్పాచ్లో ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చిండంటే అసలు విద్య యొక్క ఉద్దేశం ఏంటిది? విద్య ఉద్దేశం వ్యక్తి లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ను పెంచాలి, వ్యక్తి లోపల నాలెడ్జ్ను రీడౌట్ జ్ఞానాన్ని పెంచాలి, అంతేగాని సేవకులను తయారు చేయడానికి విద్య అని లార్డ్ మెకాలే చెప్పిన విధానం ఎంతవరకు కరెక్టు? కాబట్టి విద్య అనేది దుబాసీలుగా చేయడం సరికాదు. దుబాసీలు అంటే ఇక్కడ ఏమంటాం? బానిసలు అంటాం. బానిసలు సేవకులు అంటాం. ఇలా బానిసలుగా సేవకులుగా చేసే విద్య సరి అయిన విద్య కాదు. విద్య అనేది వ్యక్తి లోపల ఉన్న జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చేదిగా ఉండాలి. ఆత్మవిశ్వాసం, జ్ఞానాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి అని కొటేషన్ ఇచ్చింది ఎవరంటే చార్లెస్ వుడ్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దౌర్భాగ్యులని స్టేట్మెంట్ ఇచ్చిందేమో గ్రాంట్, సంస్కృతి సంప్రదాయాలైన అన్కల్చర్డ్ ఇండియన్ ఫెలోస్ అన్నదేమో డంకన్. మరి అదే విధంగా తీసుకుంటే రక్తంలో వర్ణంలో భారతీయులు అనే పదం వాడింది లార్డ్ మెకాలే. దుబాసీలు సేవకులుగా ఉండకూడదు, బానిసలుగా ఉండకూడదు, ఆత్మవిశ్వాస జ్ఞానాన్ని పెంచేది విద్య ఉండాలని చెప్పింది చార్లెస్ వుడ్. వుడ్స్ డిస్పాచ్. మరి ఇందులో ప్రధానంగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏమిటంటే మాతృభాషలో విద్యను అందించాలని చెప్పండి. మాతృభాషలో విద్యను అందించాలన్నాడు. అంటే తమిళ్ వాళ్ళకి తమిళ్లో, తెలుగు వాళ్ళకి తెలుగులో. ఎప్పుడైతే ఈ మాట చెప్పిండో దేశంలో ఉన్నటువంటి స్థానిక పాఠశాలలు ఇన్నాళ్ళు మూతపడ్డాయి. లార్డ్ మెకాలే వల్ల అన్ని లోకల్ స్కూల్స్, అన్ని స్థానిక పాఠశాలలు మూతపడ్డాయి. చార్లెస్ వుడ్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. ఇలా మాతృభాషలో విద్యను అందించాలి అని చెప్పాను. కట్ చేస్తే ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, ట్రైనింగ్ కాలేజెస్, టీచర్ ట్రైనింగ్ కళాశాలలు డెవలప్ కావాలని చెప్పాను. కట్ చేస్తే స్త్రీ విద్య అభివృద్ధి చెందాలని చెప్పాను. స్త్రీ విద్యను అభివృద్ధి చెందించాలని చెప్పాను. స్థానిక పాఠశాలలకు విరాళాలు ఇవ్వాలి అని సూచించాడు. విరాళాలు ఇవ్వాలి. పరదా పాఠశాలలకు డబ్బులు ఇవ్వాలని చెప్పాను. ఈ విధంగా స్త్రీ విద్యకే కాదు, వయోజన విద్యకే కాదు, మాధ్యమిక విద్య ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, అదేవిధంగా తెలుగు మీడియం అంటే మదర్ టంగ్
మాధ్యమిక భాష. ఎందుకంటే అప్పటికే చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ కొంతమంది చేసారు కాబట్టి ఎవరి వల్ల లాంటి మెకాల వల్ల చేసారు. కాబట్టి మాధ్యమిక విద్య మీడియా ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు, అదేవిధంగా తెలుగు మీడియం అంటే ఓరియంటల్ లాంగ్వేజెస్లో ఉండవచ్చు. ఉన్నత విద్య మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండాలి అని చార్లెస్ వుడ్ సూచించిన వాటిలో ఇవి ముఖ్యమైనవి. ఇందులో అమలు జరిగినటువంటివి ఏమిటంటే స్త్రీ విద్య అనేది అమలు అయ్యింది, మాతృభాషలో విద్యను బోధించడం అనే విషయం ఫెయిల్ అయ్యింది. ప్రధానంగా యూనివర్సిటీస్ గురించి ప్రధానంగా చెప్పాడు. ఈ యూనివర్సిటీస్ అభివృద్ధి కూడా ఎవరి కాలంలో జరిగింది అంటే వుడ్స్ డిస్పాచ్ కాలంలో జరిగింది. యూనివర్సిటీస్ గురించినటువంటి చర్చ మనకు చార్లెస్ వుడ్ కాలంలో 3 ముఖ్యమైన యూనివర్సిటీలు వచ్చినాయి. సాడ్లర్ కమిషన్ వల్ల, కలకత్తా కమిషన్ వల్ల 5 యూనివర్సిటీలు కొత్త వచ్చినాయి. విశ్వవిద్యాలయాల చట్టం వల్ల యూనివర్సిటీల అభివృద్ధి అణగారిపోయింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ వల్ల విశ్వవిద్యాలయాలలో చైతన్యం, సౌకర్యాలు వచ్చినాయి. యూజీసీ కమిటీ కూడా, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఏర్పడ్డది. ఒక అంశం వచ్చినప్పుడు దాన్ని మొత్తం రౌండ్ చేసి చదివితేనే సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది, అక్కడనే చదివితే డెవలప్ కాదు. ఇప్పుడు మనం యూనివర్సిటీస్ గురించి వచ్చింది కాబట్టి దాన్ని సమగ్రంగా డిస్కషన్ చేసే ప్లాన్ చేద్దాం. ఓవరాల్గా వుడ్స్ డిస్పాచ్ ఏమేమి చెప్పింది అనేది బోర్డు మీద మనం చూసినాం. చార్లెస్ వుడ్ అనే వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్, సేవకులుగా కాకుండా ఆత్మవిశ్వాసం ద్వారా విద్యను అందాలని చెప్పాడు. దీనిని మ్యాగ్నా కార్టాగా వర్గీకరించింది హెచ్ఆర్ జేమ్స్. వుడ్స్ డిస్పాచ్ లో ప్రధానమైనటువంటి అంశం మాతృభాషలో విద్యను అందాలన్నాడు. అదేవిధంగా తీసుకుంటే స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. కట్ చేస్తే యూనివర్సిటీలను ప్రోత్సహించాడు. మరి ఎలాంటి యూనివర్సిటీలను అందించాడు? మరి స్త్రీ విద్యను ప్రోత్సహించడం వల్ల భారతదేశంలో పట్టభద్రురాలైనటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు అనేటువంటి 2 వ్యక్తులు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారి జనరల్ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి ఏమో చంద్రముఖి బసు అయితే, మరి డాక్టర్ విద్యలో పట్టభద్రత పొందింది కాదంబరి గంగూలీ. వీళ్ళిద్దరూ కూడా మొదటిసారి స్త్రీ విద్యను ప్రోత్సహించినందుకు ఇండియా తరపు నుంచి, భారతదేశం నుంచి మొట్టమొదటిసారి పట్టభద్ర విద్య పొందినటువంటి మహిళలుగా పేరు పొందారు. మరి 1857లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1857 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. 1857 24 జనవరి 24 జనవరి 1857లో కలకత్తా యూనివర్సిటీ ఏర్పడ్డది. అదే 1857 18th జూలై రోజు బొంబాయి యూనివర్సిటీ ఏర్పడ్డది. మరి అదే విధంగా 1857 అదే సంవత్సరం మరి ఇక్కడ 5th సెప్టెంబర్ రోజున మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడ్డది. 3 ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలు ఏర్పడడం జరిగింది. దీనికి కారణమైంది వుడ్స్ డిస్పాచ్. ఎగ్జామ్లో నేను ఏం క్వశ్చన్ అడుగుతానంటే 3 ప్రముఖమైన యూనివర్సిటీలు ఏ నివేదిక వల్ల ఏర్పడ్డాయి అంటాడు. వుడ్స్ డిస్పాచ్ వల్ల ఏర్పడని యూనివర్సిటీ ఏది అంటాడు. అప్పుడు కలకత్తా, బొంబాయి, మద్రాస్, 4వది ఏదో దిక్కుమాలింది ఢాకానో లేకపోతే ఏ నాగ్పూర్ యూనివర్సిటీతో పేరు ఇస్తాడు. అక్కడ నువ్వు ఏదో ఎల్లమ్మకు దండం పెట్టుకొని నాగ్పూర్ అంటుండు. అమ్మో ఇది ఎట్లా నాగ్పూర్, మనం ఎట్లా దండం పెట్టుకోనా, ఇటువంటి సెంటిమెంట్ నడవవాడ. కాబట్టి ప్రముఖమైన యూనివర్సిటీల కోడ్ ఎంసీబీ అని పెట్టుకోండి. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. కరెంటు ఒకవేళ ఇంట్లో బంద్ చేయాలంటే ఇదివరకు ఫీజు ఉడవికే, ఇప్పుడు ఫీజులు లేవు. చిన్న ఇంట్లో మెయిన్ లాగా ఉంటాయి. ఏ రూమ్లో బంద్ చేయాలంటే ఆ రూమ్దే బంద్ చేసుకోవచ్చు. వాటిని ఎంసీబీలు అంటాం. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మరి ఎంసీబీ అంటే ఎం అంటే మద్రాస్, సి అంటే కలకత్తా, బి అంటే బొంబాయి. కట్ చేస్తే ఈ ఎంసీబీ అనేటువంటి పేరును గుర్తుపెట్టుకుంటే 3 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ 3 యూనివర్సిటీలలో కూడా ఫస్ట్ ఏర్పడ్డ యూనివర్సిటీ ఏంటంటే కలకత్తా యూనివర్సిటీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే కలకత్తా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడ్డాడని చెప్పి అడగొద్దని లేదు, ఖచ్చితంగా అడిగేదానికి కూడా ఉంది. ఈ మధ్యకాలంలో డెప్త్ పెంచుతుండు. కలకత్తా యూనివర్సిటీ 1857 ఏర్పడ్డదని ప్రతి స్టూడెంట్ చదువుతున్నాడు. కానీ ఆ 1857 ఎప్పుడు ఏర్పడ్డదంటే
26 జనవరికి 2 రోజుల ముందు పిల్లలకు ఆటలు ఆడిపిస్తుంటే ఎవరికి తెలియకుండా టక్కున ఏర్పడ్డది. అట్లా 24 జనవరి కలకత్తా యూనివర్సిటీ 1857 ఏర్పడ్డది. బొంబాయి యూనివర్సిటీ 18 జూలై, సెప్టెంబర్ 5 రోజు మద్రాసు యూనివర్సిటీ 1857లో ఏర్పడ్డది. కట్ చేస్తే 1857లోనే సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ విషయం ఎవరికైనా తెలుసు. ఈ సిపాయిల తిరుగుబాటు 1857లో జరగడం వల్ల అప్పుడు దీన్ని అదునుగా చేసుకొని ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఈ విషయాన్ని అదునుగా చేసుకొని ఏం చేసిందంటే అన్ని రోజులు ఎడ్యుకేషన్ విభాగం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో నుంచి ఇంగ్లాండ్ లాక్కుంది. అలా 1857వ సంవత్సరంలో ద ఎడ్యుకేషన్ బ్రాంచ్ కమ్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి రావడం జరిగింది 1857లో. కట్ చేస్తే ఇక్కడ మీకు చంద్రముఖి బసు మరియు కాదంబరి గంగులీ మొట్టమొదటి పట్టభద్రత పొందినటువంటి మహిళలుగా చెప్పినాం. మరి మొదటి పట్టభద్రత పొందినటువంటి పురుషులు ఎవరు భారతదేశంలో అంటే బంకిం చంద్ర చటర్జీ మరియు జొడ్డూనాథ్ అనే ఇద్దరు వ్యక్తులు. బంకిం చంద్ర చటర్జీ ఒక ఆయన అయితే ఇంకొక వ్యక్తి జొడ్డూనాథ్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు పట్టభద్రత పొందిన మొదటి వ్యక్తులుగా భారతదేశంలో పేరు పొందడం జరిగింది. కట్ చేసేస్తే ఆ తర్వాత పరిణామాలలో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వుడ్స్ నివేదిక తర్వాత జరిగిన మార్పులు ఏంటంటే విస్తృతంగా డబ్బులు ఇచ్చింది. విద్య డెవలప్ కావడానికి విస్తృతంగా డబ్బులు ఇచ్చింది వుడ్స్ డిస్పాచ్. ఆ ఇవ్వడం వల్ల బెత్యూన్ మహిళా కళాశాల బెత్యూన్ అనే వ్యక్తి ఎవరు అంటే ఒక సంఘ సంస్కర్త. కేవలం ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం, మహిళల విద్య కోసం నిరంతరం పోరాటం చేసి మహిళలు బాగా చదువుకోవాలని కష్టపడ్డ వ్యక్తి పేరు బెత్యూన్. ఈ బెత్యూన్ పెట్టినటువంటి మహిళా కళాశాల ఏదైతే ఉందో ఈ మహిళా కళాశాలను మరి 1856లో ఎవరు హస్తగతం చేసుకున్నారు అంటే ఇంగ్లాండ్ హస్తగతం చేసుకుంది. బెత్యూన్ మహిళా కళాశాల పెట్టిన సంవత్సరం 1849 1849. కానీ ఇంగ్లాండ్ తన చేతిలో తీసుకున్న సంవత్సరం 1856 తీసుకొని డెవలప్ చేసింది. అది ఈస్ట్ ఇండియా కంపెనీ నిధులతోటి. కట్ చేస్తే మరి రూర్కేలో ఇప్పుడున్న ఐఐటి పేరు థామ్సన్ సాంకేతిక కళాశాలకు కూడా డబ్బులను ఇచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ 1905లో రూర్కే ఐఐటిగా దాని పేరు మార్చింది. బీహార్లోని పూసాలో వ్యవసాయ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉంది. వ్యవసాయ కళాశాల అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇండియాలోనే అతిపెద్ద అగ్రికల్చరల్ యూనివర్సిటీ. దీనిని డెవలప్ చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని పేరు రాజేంద్ర ప్రసాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీగా మార్చారు. తెలంగాణలో అగ్రికల్చరల్ యూనివర్సిటీకి బుద్వేల్ దగ్గర ఉంది. దానికి పేరు పివి నరసింహారావు అగ్రికల్చరల్ యూనివర్సిటీ. మరి ఇండియాలో అతిపెద్ద వ్యవసాయ కళాశాల రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ కళాశాల అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది ఉన్నది బీహార్లోని పూసా అనేటువంటి ప్రాంతంలో. ఆ తర్వాత కట్ చేస్తే షేక్ మహమ్మద్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ షేక్ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి ముస్లింల కోసం విద్య కోసం బాగా పోరాడి దీని పేరు ఆంగ్లో ఓరియంటల్ మహమ్మదీయన్ కళాశాల అని ఒక పేరు పెట్టి ముస్లిమ్స్ విద్య కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి ఎవరంటే షేక్ మహమ్మద్. ఈ షేక్ మహమ్మద్ పడ్డటువంటి ఈ కష్టం ఏదైతే ఉందో దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీ తన చేతిలోకి తీసుకొని విరాళాలు ఇచ్చి 1875లో ఈ ఆంగ్లో ఓరియంటల్ మహమ్మదీయన్ కళాశాలను డెవలప్ చేసి ఆ తర్వాత కాలంలో ఈ 1875లో ఏర్పడ్డ ఆంగ్లో ఓరియంటల్ మహిళా కళాశాలనే ముస్లిం కళాశాలనే మరి 1920లో అలీగర్ యూనివర్సిటీగా మారింది. 1920లో ఇది అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారడం జరిగింది. సో ఎన్ని పరిణామాలు జరిగినాయో చూడండి. 1871లో మరి ఏదైతే రాష్ట్రంలో విద్యాశ్రేణులు కేంద్రంలో ఎడ్యుకేషన్ ఉందో అది రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగడానికి అంటే లోకల్ బాడీ స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ వికేంద్రీకరణ జరగడానికి కూడా తోడ్పడ్డది వుడ్స్ డిస్పాచ్. మరి దీన్ని యూట్యూబ్లో క్లాస్ వింటున్నారు కాబట్టి అవసరం అనుకుంటే ముందుకు వెనక్కి అనుకొని కూడా చూడవచ్చు. ఒకసారి
వుడ్స్ డిస్పాచ్ గురించి స్పీడ్గా చెప్తా. వుడ్స్ డిస్పాచ్ ఏర్పడ్డది 1854. దీనికి కారణమైంది చార్లెస్ వుడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు డైరెక్టర్గా చేస్తున్నాడు. ఇతను ఒక క్లాసిస్టు. ఇతను వ్యక్తులను సేవకులుగా బానిసలుగా కాకుండా ఆత్మవిశ్వాసాన్ని జ్ఞానాన్ని పెంచే విద్య ఉండాలని చెప్పాడు. ఇది ప్రజల యొక్క హక్కులను నెరవేర్చింది కాబట్టి దీన్ని మ్యాగ్నా కార్టా లేదా హక్కుల పత్రంగా పిలిచిన వ్యక్తి హెచ్ఆర్ జేమ్స్. కట్ చేస్తే ఇది ప్రాథమిక విద్య మాతృభాష, మాధ్యమిక విద్యను ఇంగ్లీష్ మీడియం మరియు మాతృభాష, ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియంలో బోధించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు ఏర్పడాలని చెప్పింది, మహిళలకు విద్యనించాలని చెప్పింది, యూనివర్సిటీస్ను డెవలప్ చేయాలని చెప్పింది, సాంకేతిక కళాశాలను డెవలప్ చేయాలని చెప్పింది, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని చెప్పింది. ఇన్ని పరిణామాలు జరగడం జరిగింది. 1857లో సిపాయిల తిరుగుబాటు వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళిపోయింది. 1871లో సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగడం జరిగింది. కట్ చేస్తే రాష్ట్రంలో ఉండేటువంటి విద్యా శ్రేణులు అనే ఒక పదాన్ని కూడా ఎవరు వాడారంటే మరి ఇక్కడ వుడ్స్ డిస్పాచ్ వాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1964 వరకు కూడా విద్యా శ్రేణులు కొనసాగడం జరిగింది. కట్ చేస్తే బెత్యూన్ మహిళా కళాశాల 1856లో, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, థామ్సన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, అదేవిధంగా షేక్ మహమ్మద్ ఏర్పరిచిన ఆంగ్లో ఓరియంటల్ మహమ్మదీయన్ కళాశాల, ఇవన్నీ కూడా దేని ప్రతిఫలితాలుగా మనం వర్ణించవలసి వస్తుంది అంటే వుడ్స్ డిస్పాచ్గా వర్ణించవలసి వస్తుంది. ఇదంతా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నా నుంచి మీకు వచ్చినటువంటి ఫస్ట్ వీడియో. పార్ట్ 2 కూడా త్వరలో రిలీజ్ అవుతుంది. అందరూ అలర్ట్గా ఉండండి. పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ బిగ్ బ్యాంక్ రాసుకోండి. మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా విద్య వాళ్ళకి చేరాలనే ఒక సేవా దృక్పథంతో చెప్తున్నా. చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే మీకు ఏదైనా యాప్ ఉందా సార్, యాప్ లేదు, మన లేదు, యూట్యూబ్లో నేను క్లాసులు చెప్తున్నా ఫ్రీగా వినడానికి మీకు ఏం బాధ అవుతుంది, ఒకటే పైసలు కడతా, యాప్ ఉందా అని అడుగుతారు. యాప్ లేదు, ఏది లేదు, యూట్యూబ్లో క్లాసులు ప్రశాంతంగా వినండి. కట్ చేస్తే నా పుస్తకం దిల్సుఖ్ నగర్లో దొరుకుతుంది. అదేవిధంగా chaitanya.bookstall.com అని చెప్పేసి మీరు కొడితే అందులోపల ఆన్లైన్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ తర్వాత దీని మీద ఒక వీడియో చేస్తా. పుస్తకం కూడా ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. దిల్సుఖ్ నగర్లో చైతన్య బుక్ స్టాల్ కానీ, దుర్గా జిరాక్స్ కానీ, అదేవిధంగా తీసుకుంటే వివిధ రకాల బుక్ స్టాల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. తీసుకోండి. ఆన్లైన్లో కూడా మీకు లభ్యమవుతుంది. తీసుకోండి. అందరూ చక్కగా చదవండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. బై ఆల్ ఆఫ్ యూ.